ట్రాఫిక్ ఈ సరౌండింగ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది చాలా పోవడానికి ఇబ్బంది అవుతుంది. మనకేంటంటే ఆఫీస్లో పంచ్ సిస్టమ్ ఉన్నాయి, టైం టు టైం చేరుకోలేకపోతున్నాను. ఈ కార్ రేసింగ్ అనేది బిఫోర్ 3-4 డేస్ ముందు బిఫోర్ మనకు ఇన్ఫామ్ చేయాలి, లేకపోతే సైట్లో ఇవ్వాలి. ఎలాంటి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడేమో ట్రాఫిక్లో చిక్కుకొని ఆఫీసులకు లేట్ అవుతుంది. స్కూల్కి వెళ్ళేటోళ్ళకి ఇన్ టైంలో చేరుకోవట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇది అందరికీ వీళ్ళందరికీ చాలా ఇబ్బంది కలుగుతుంది. సరైన టైంకి ఎక్కడ చేరుకోలేకపోతున్నాము. ఆఫీసులకేమో హాఫ్ డేలు పడిపోతున్నాయి. ప్రతిరోజు ఇప్పుడు 3 డేస్ 4 డేస్ ఇలానే ఉంటుందంట ఈ ఏరియాలో. అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇన్ని రోజులు ఎలా పెడతారనేది ఇది సరైనది కాదని అనుకుంటున్నాను. ఓకే సార్. దాని గురించి చెప్పండి. రేసింగ్ జరగడం కరెక్టే సార్, దాని గురించి ప్రజలను కూడా ఆలోచించి ట్రాఫిక్ ఇంకొంచెం పెంచితే బాగుంటుంది కదా. కావాల్సిన ఫుట్పాతే కరెక్ట్గా లేదు. కేసీఆర్ మీరు కార్ రేసులు పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నాను? గచ్చిబౌలి అవతల పెట్టుకో, రేసింగ్ ట్రాకులు పెట్టుకో. నువ్వు ప్రజలకు ఇబ్బంది పెడతా అంటే ఇప్పుడు మేము రేసులు కొడతాను ఇక్కడ ఫుట్పాత్లు లేక, బండ్లు నడపలేక రోడ్డు మీదకి వాడొచ్చి ఎవడెవరికి గుర్తుతో అర్థమైతే లేదు. మీరు సడన్గా రోడ్ డైవర్షన్ పెడతారు. ముందు రోజు ఒక నోటీస్ ఇయ్యరు, ప్రెస్ మీట్ పెట్టారు, ఏం చెప్పరు. మీరు ఫామ్ హౌస్లో వండుకొని చేసేదానికి మేము బాధ్యతలం కావాలన్నా? అరే పారా బాబు, ఒకటి జనాలకు టైం లేక మిమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తలేడు, అర్థమైందా? మాకు టైం దొరికేది ఒక ఆదివారం మేము కోర్టుల చుట్టూ తిరగలేము, కోర్టు కూడా హాలిడే. నువ్వు బతికిపోయినావు అంతే.